ఎల్ఐసి బీమా సఖీ యోజన అట మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ 2 లక్షల మంది నియామకం మహిళా ఏజెంట్లకు స్టైఫండ్ కూడా తొలి 3 ఏళ్లు అందజేత 10th క్లాస్ ఉత్తీర్ణత 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులు ఆర్థిక వ్యవహారాలపైన చైతన్యం బీమాపై అవగాహనే లక్ష్యం జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ షురు అట. సో మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే బీమా సఖీ అట. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం 10వ తరగతి పాస్ అయి 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించబోతున్నది. ఈ మేరకు మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే బీమా సఖీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హర్యానాలోని పానీపట్లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించి వారు సాధికారకులు అయ్యేలా చేస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన ఆడబిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. బీమా సఖీ యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సోమవారం నుంచి ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్లు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం తొలి దశలో భాగంగా 35,000 మందిని బీమా సఖులుగా నియమించబోతున్నారు. అనంతరం దశల వారీగా దేశవ్యాప్తంగా నియామకాలు చేపడతారు. ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆర్థిక వ్యవహారాలపైన చైతన్యం బీమాపైన అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు 3 ఏళ్ల పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. వీరికి తొలి ఏడాదిలో 7,000 చొప్పున, రెండో ఏడాది నెలకు 6,000, మూడో ఏడాది నెలకు 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఈ పథకం కింద 3 సంవత్సరాల్లో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులుగా నియమించబోతున్నారు. శిక్షణ అనంతరం ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే వీరికి స్టైఫండ్తో పాటు కమిషన్ కూడా అందజేస్తారు. పట్టభద్రులైన బీమా సఖులను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం కూడా ఉంటుందట. సో నిర్ణయం మంచిదే. సరే, అట్లీస్ట్ వాళ్ళకి ఈ స్టైఫండ్ ఇస్తామన్నది ఇది ఒక మంచి నిర్ణయంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఏజెంట్లే విపరీతంగా అయిపోయారు. ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. ఈ ఎల్ఐసి కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా విపరీతంగా వచ్చేసినాయి. అందులో నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళకి నెలకు స్టైఫండ్ ఇస్తామని ఒక పాయింట్ బాగున్నది.